కాళిదాసు గురువు చందమామ కథ. భోజరాజు ఆస్థానంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు కాళిదాసు మీద గుర్రుగా ఉండేది. కాళిదాసుకు అవమానం చేసే మార్గం దొరుకుతుందా అని ఎప్పుడూ చూసేవాడు. ఇలా ఉండగా ఒక మూఢుడైన బ్రాహ్మణుడు ఒకడు విష్ణుశర్మ వద్దకు వచ్చి, అయ్యా, నేనొక పేద బ్రాహ్మణ్ణి, నాకు చదువు సంధ్యలు లేవు. తమరు ఎలాగైనా నాకు రాజదర్శనం కలిగించి నా దారిద్ర్యాన్ని తొలగించినట్లయితే కలకాలం మిమ్మల్ని తలుచుకుంటాను అని బతిమాలాడు. ఈ బ్రాహ్మణి ద్వారా కాళిదాసుకు అవమానం చేయవచ్చునని విష్ణుశర్మకు తోచింది. ఆయన ఆ బ్రాహ్మణితో, అయ్యా, నువ్వు చదువుకున్నవాడివి కావు కనుక రాజసభలో జరిగే పండిత గోష్ఠిలో నువ్వు పాల్గొనటం సాధ్యం కాదు. అందుచేత నువ్వు సన్యాసి వేషం వేసుకుని 4-5 శిష్యులను వెంట పెట్టుకుని నేను రమ్మన్నప్పుడు రాజసభకు రా. నీకు శిష్యులను నేనే ఏర్పాటు చేస్తాను. ఊళ్ళో ఎవరైనా మీరెవరు అని అడిగితే కాళిదాసు గురువును అని చెప్పు. భోజరాజు నిన్ను పరీక్షించకుండానే బహుమానం ఇచ్చి పంపేస్తాడు అన్నాడు. ఇది విని ఆ అమాయకుడు తలగొరిగించుకుని సన్యాసి వేషం వేసుకుని 4 శిష్యులను వెంట పెట్టుకుని రాజవీధిలో 4 వీధుల కూడలిలో కూర్చున్నాడు. వీధి వెంట పోయేవాళ్ళు మీరెవరు అని అడిగితే కాళిదాసు గురువు అని శిష్యులు చెప్పారు. ఈ సంగతి క్షణంలో నగరమంతా తెలిసింది. కాళిదాసుకు కూడా తెలిసింది. ఇదంతా విష్ణుశర్మ చేసిన కుట్రై ఉంటుందని గ్రహించి ఆయన అవసరానికి తగిన పని చేద్దామనుకున్నాడు. సన్యాసిని గురించి భోజరాజు కూడా విని కాళిదాసుతో, కవీశ్వర, మీ గురువుగారు నగరానికి వచ్చినట్లు అందరూ చెప్పుకుంటున్నారు. మీరు వెళ్ళి చూశారా అన్నాడు. వారి దర్శనం చేద్దామనుకుంటున్నాను అని రాజుకు బదులు చెప్పి కాళిదాసు ఆ రాత్రి దొంగ సన్యాసి వద్దకు వెళ్ళి, బ్రాహ్మణ, నువ్వు కాళిదాసు గురువునని చెప్పుకుంటూ కపట సన్యాసి వేషంతో కూర్చుని ఉన్నావు కదా, ఇందువల్ల నీకేం లాభం అని అడిగాడు. తనను ఇలా అడిగినవాడు కాళిదాసేనని తెలియగానే ఆ బ్రాహ్మణుడు భయపడి తత్తరపడుతూ లేచి చేతులు జోడించి, స్వామి, నన్ను క్షమించండి. నేను విష్ణుశర్మ వద్దకు పోయి కాస్త ధనప్రాప్తి కలిగించమని ప్రార్థిస్తే ఆయన నాకు ఈ వేషం వేసి ఇక్కడ కూర్చోబెట్టాడు. నాకేమీ తెలీదు, ఇంతే జరిగింది అన్నాడు. ఆ బ్రాహ్మణుడి దీనస్థితి చూసి కాళిదాసు జాలిపడి, బ్రాహ్మణ, డబ్బు సంపాదించడానికి ఎన్ని మార్గాలైనా ఉన్నాయి. దానికి నేను ఆక్షేపించను. నీ వంటి వేద బ్రాహ్మణుడు కాస్త డబ్బు చేసుకుంటే నాకు సంతోషమే. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు కాళిదాసు గురువు అని రాజుగారికి తెలిసింది. ఆయన తప్పక నిన్ను సభకు పిలిపిస్తారు. ఆయన నిన్నేమీ అడగకుండా డబ్బిచ్చి పంపితే చిక్కేలేదు. అలా కాక ఆయన నిన్నేదన్నా అడిగితే నన్ను చూపు, నేనేదో ఒకటి చెప్పి రాజుగారు నిన్ను మెచ్చుకునేటట్లు చేస్తాను అన్నాడు. కాళిదాసు ఊహించినట్టే మర్నాడు భోజరాజు పల్లకి పంపించి కాళిదాసు గురువును సగౌరవంగా సభకు తెప్పించాడు. 4 శిష్యులను వెంట పెట్టుకుని ఆ బ్రాహ్మణుడు వైభవంగా సభకు వచ్చాడు. భోజరాజు భక్తితో ఆ బ్రాహ్మణుడుకు ఎదురు వెళ్ళి తీసుకువచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. తరువాత భోజరాజు కాళిదాసుకేసి తిరిగి, మీ గురువుగారిని ఒక విషయం అడగాలని ఉన్నది అన్నాడు. తప్పకుండా అడగండి, వారికి తెలియంది లేదు అన్నాడు కాళిదాసు. అప్పుడు భోజరాజు బ్రాహ్మణుడికేసి తిరిగి ఎంతో వినయంగా, స్వామి, నేను అడిగే సందేహం మీకు చాలా అల్పంగా తోచినట్లయితే క్షమించాలి. లంకాధిపతి అయిన దశకంఠుడికి రావణుడు అనే పేరు రావటానికి రకరకాలుగా కారణాలు చెప్తున్నారు. రావణ శబ్దానికి ఉత్పత్తి అసలు ఏదో తమరు సెలవెయ్యాలి అన్నాడు. కాళిదాసు గురువు ఏం చెప్తాడోనని సభ అంతా నిశ్శబ్దంగా ఉన్నది. బ్రాహ్మణుడికి ఏమనాలో తోచక కొంచెంసేపు మౌనంగా ఉండి, ఆ రావణుడా అన్నాడు. ఈ మాట వినగానే సభలో అందరూ నిర్ఘాంతపోయారు. భోజరాజు అమిత ఆశ్చర్యంతో, స్వామి, అందరూ రావణుడు అంటారు కదా, రావణుడు ఎందుకు అవుతాడు అన్నాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మడు భయంలో ధైర్యం తెచ్చుకుని, నా శిష్యుడు చెప్తాడు అంటూ కాళిదాసును చూపించాడు. భోజరాజు కాళిదాసుని అడిగాడు. కాళిదాసు ఇలా చెప్పాడు. బకారః కుంభకర్ణేచ బకారశ్చ విభీషణే తయోర్జ్యేష్ఠ కులశ్రేష్ఠో బకారః కిన్న విద్యతే. దీని అర్థం, కుంభకర్ణుడి పేరులో బకారం ఉన్నది, విభీషణుడి పేరులో కూడా బకారం ఉన్నది. ఆ ఇద్దరికన్నా పెద్దవాడు కులశ్రేష్ఠుడు అయిన రావణుడికి బకారం ఎందుకు ఉండకూడదు? ఈ సమాధానం విని భోజరాజు సంతోషించి ఆ మూఢ బ్రాహ్మణుడికి సగౌరవంగా 1,00,000 ఇచ్చి సాగనంపాడు. విష్ణుశర్మకు మాత్రం మంచి అవమానం అయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.